కుత్బుల్లాపూర్ మండలం సూరారం సర్వే నంబర్ 49/8లో గల పేద ప్రజల ఇల్లు కూల్చివేతలపై జర్నలిస్ట్ రహీం ఖాద్రీ స్పందించారు. కనీసం రెవెన్యూ అధికారులు ముందస్తు నోటీసులు కూడా పంపకుండా ఇల్లు కూల్చివేయడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. ఒక అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టుగా న్యూస్ కవర్ చేస్తుంటే కవర్ చేయవద్దు అనడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజల సమస్యలను అన్యాయాలను చూస్తూ ఊరుకోనని అన్నారు. ప్రభుత్వం కూల్చివేసిన ఇళ్లకు ప్రభుత్వం తక్షణమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనపై కక్షపూరితంగా తప్పుడు న్యూస్ వేసిన వారిపై హ్యూమన్ రైట్స్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు సూచించారు. నేను తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అక్రిడిటేషన్ జర్నలిస్ట్ అండ్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మెంబర్. నా పైన 6 జనవరిలో ఒకసారి అక్కడ సూరారంలో డెమోలేషన్ జరిగింది. 42 ఇల్లు కూలగొట్టారు పేదోళ్ళది. తర్వాత 8వ తారీఖు నాకు తెలిసిన కవరేజ్కి మళ్ళీ అక్కడ వెళ్తే నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అని తెలిసిన సంస్థ వాళ్ళు అక్కడ రావద్దు, కవరేజ్ చేయవద్దని నాకు బెదిరింపులు వచ్చినాయి. తర్వాత కూడా నేను కవరేజ్ చేశాను, అక్కడ చేసి మన న్యూస్కి పంపించాను. మళ్ళీ నా పైన ఫాల్స్ కంప్లైంట్ పెట్టి రెవెన్యూ అండ్ దిల్ సంస్థ వాళ్ళు నా పైన ఫాల్స్ కంప్లైంట్ పెట్టి నా పైన A1లో బుక్ చేశారు. అది ఆల్రెడీ నేను యాంటిసిపేటరీ బెయిల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో నాకు దొరికింది ఆల్రెడీ బెయిల్. మళ్ళీ ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ ఈ ఫేక్స్ రూమర్స్ వెబ్ ఛానల్లో నా పైన ఇల్లీగల్ న్యూస్ వేశారు. వాళ్ళపైన కూడా నేను సైబర్ క్రైమ్లో కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ దానిపైన వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇస్తాను. వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటే దయచేసి సైబర్ క్రైమ్ వాళ్ళు ఆఫీసర్స్ ప్లస్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలని నాది ఒక మనవి ఉంది. నేను ఒక జర్నలిజం చేశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. జర్నలిజం దేనికి అంటారు? ప్రెస్ అంటే ఇప్పుడు మనము అక్రిడిటేషన్ జర్నలిస్ట్, మనం అక్రిడిటేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన జర్నలిస్ట్ మనం 1 టీవీలో ఈ అక్రిడిటేషన్ జర్నలిస్ట్ మనం ప్లస్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మనం ఒక మెంబర్ ఉన్నాము. మరి మన పర్సనల్ బిజినెస్ కూడా ఉంది. మేము అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలని వస్తే మళ్ళీ మనకు అవసరమే ఉంది అన్నీ చేయడానికి. ఇంత మనము లీగల్గా ఉన్నాం కాబట్టి మనం వాళ్ళ కోసం పబ్లిక్ గురించి మనం పనిచేస్తున్నాం కాబట్టి పబ్లిక్ పైన మనం వాళ్ళ గురించి న్యూస్ రాస్తాం, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మన రిపోర్టర్ ఫీల్డే అది. మనం పబ్లిక్ గురించే మనం కష్టపడాలా, న్యూస్ కవరేజ్ చేయాలా, మన ఆఫీస్లో వెళ్ళాలా, పబ్లిక్కి తెలియాలా, ప్రభుత్వంకి తెలియాలా, వాళ్ళకి న్యాయం జరగాలని మనం పోరాడతాం. మరి స్థానికంగా కానీ ఇక్కడ రెవెన్యూ సిబ్బంది ఎలా పనిచేస్తుంది, వీళ్ళ పనిచేసే విధానం ఎలా ఉంది, దీనిపై మీరేం చెప్పగలరు? రెవెన్యూ డిపార్ట్మెంట్ కరెక్ట్గా పనిచేస్తే అసలు ఇల్లు ఒకటి కూడా అయిపోదు. ఇన్ని ఇల్లులు కడుతున్నారు, మళ్ళీ నైట్ డబ్బులు తింటున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నీ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళపైన కూడా ప్రభుత్వం నిఘా పెడతలేదు. ఎందుకంటే ప్రభుత్వం పేరు వాడుకొని వీళ్ళు గవర్నమెంట్, మేము తెలంగాణ గవర్నమెంట్ మనం ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ని 20,000, 30,000, 50,000 వసూలు చేస్తారు ఇల్లు కట్టినాం. మళ్ళీ అప్పుడు కనబడలేదు వాళ్ళకి. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మీరు మళ్ళీ కాపాడుకోవాలి కదా, మీ బాధ్యత కాదా? మీరు ఉద్యోగం దానిలో చేస్తలేరా? రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు కాపాడుకోవాలి. ల్యాండ్కి మీరు కాపాడకుండా నీ 100 రూమ్లు అయిన తర్వాత పోయి డెమోలేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు పబ్లిక్ అయితే అందరికీ తెలుసు కాబట్టి పబ్లిక్ నాకు సన్మానం చేశారు. వాళ్ళకి తెలుసు రహీం ఖాద్రీ ఎలాంటి మనిషి అనేది. ఇప్పుడు మా అన్న పైన కూడా ఎలాంటి ఫాల్స్ కంప్లైంట్లు, ఫాల్స్ రూమర్స్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమన్నా అంటే కోర్టులో తెలియాల్సి వస్తుంది. కానీ ఇప్పుడే వాళ్ళు ఫేక్ రూమర్ చేస్తే వాళ్ళపైన కూడా మేము పోలీస్ కంప్లైంట్ కానీ మన న్యాయం జరగాలని మేము ఎక్కడ పోరాడతాము. మరియు అందరు పబ్లిక్కి తెలుసు రహీం ఖాద్రీ ఎలాంటి మనిషి అనేది. ఒక జర్నలిస్ట్ ఉన్న తర్వాత మనం సైడ్ బిజినెస్ కూడా ఉంది మనది. సైడ్ బిజినెస్ చేస్తే తప్ప వేరేది మనం ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడము, వాళ్ళ దగ్గర పైసలు తినడం మనమే ఆల్రెడీ మీరు యూట్యూబ్లో రహీం ఖాద్రీ అని కొడితే మొత్తం మనది లిస్ట్ వస్తుంది. దానిలో మనమే చెప్తున్నాము. ఎవరైనా ఎక్స్ట్రాక్షన్ చేస్తే వాళ్ళపైన 384 కంప్లైంట్ చేసి 384 ఎఫ్ఐఆర్ చేయండి పోలీస్ ద్వారా, 100 కాల్ చేయండి అని మనమే చెప్తున్నాం. ఆల్రెడీ చెప్పిన వాళ్ళు 100 చెప్పుకుంటారు, కానీ అది ఎవిడెన్స్ ఉండాలి కదా. 100 చెప్పుకుంటే అయిపోతుందా? ఇప్పుడు వాళ్ళు కూడా కొంతమంది చెప్పిన వాళ్ళు కూడా ఆల్రెడీ ప్లాట్లు కబ్జా చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఒక పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేశారు, అందరికీ తెలుసు. మళ్ళీ రైస్ బియ్యం దానిలో దుందిగల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళు కొట్టడం కూడా జరిగింది. ఇంత జరిగిన తర్వాత వాళ్ళ బియ్యం కూడా ఇక్కడ బండిలాపి రాబరీ చేయడం జరిగింది ఈద్గాలో. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళది కూడా న్యూస్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి వాళ్ళ గురించి ఓపెన్గా మనం న్యూస్ రాసింది కాబట్టి మన పైన ఇలా ఆరోపణలు పెడుతున్నారు. తప్పేముంది అలా పెట్టండి. మనం సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళపైన సోషల్ మీడియాలో వైరల్ చేసినందుకు మనం కంప్లైంట్ కంపల్సరీ చేసి వాళ్ళకి కేసు రిజిస్టర్ చేపిస్తాము.
చేశారు.